కవి సంస్కృతంలో చమత్కారంగా చెబుతాడు. శివుడు విషం ఎందుకు తాగాడండి? ఏదైనా సంసారాల్లో ఇబ్బందులు ఉన్నవాడు భరించలేక ఆత్మహత్య కోసం విషం తాగుతారు. శివుడికి ఏమిటండి ఆ కర్మ అన్నట్టు ఒక ఆయన. ఓ రాజుగారు సభలో అడిగితే పండితుడు చెప్పాడు, శివుడు గొడవలు శివుడికి ఉన్నాయండి, మీకు ఎందుకు నేను చెప్తాను వినండి అన్నాడు. ఆయనకి కుటుంబ సమస్యలు చాలా ఉన్నాయండి. ఆ మాటకు వస్తే కుటుంబ సభ్యుల మధ్యలో వచ్చేటువంటి పొరపత్యాలు కలహాలు తీర్చలేకే విసుగెత్తి విషం తాగాడు అన్నట్టు. దానికి గమ్మత్తుగా ఓ భావాన్ని కల్పించాడు ఆయన. కైలాసంలో అందరూ కూర్చుని ఉన్నారండి. శివుడు, పార్వతి, కుమారస్వామి, వినాయకుడును. వారి వారి వాహనాలు కూడా వచ్చాయి, ఏదో గ్రూప్ ఫోటో కార్యక్రమంలాగా. ఆ సమయంలో అనుకోకుండా ఒకటి జరిగిందండి. అత్తుం వాంఛతి వాహనం గణపతేర్భూషా భుజంగం కృధా తం వాహాపి షడాననస్య గిరిజావాహాపి నాగాననం గౌరీ జహ్నుసుతామసూయతి కళానాథం లలాటానలక నిర్విణ్ణ సఖసా కుటుంబకలహాత్ పీతం జఖలాఖలం అన్నట్టు. వాయు బాబు ఏం చమత్కారం చెప్పావా అన్నట్టు. మరి అలాగే ఉంటాయి, మీకేం తెలుసు విషయాలన్నాడు. అందరూ కలిసి కూర్చున్నారట. ఇంతట్లో ఏమైంది? వినాయకుడు వాహనం ఎలక బాగానే ఉంది, కుదురుగా కూర్చుంది. వినాయకుడు ఉన్నాడు కదా అక్కడ. కుమారస్వామి వాహనం నెమలి బాగానే ఉంది. అమ్మవారి వాహనం సింహం అలాగే కూర్చుంది ఒద్దిగ్గా. దానికి ఎద్దును చూసినా ఏమనిపించట్లా. శివుడు వాహనం ఎద్దు కూడా అక్కడే ఉంది. పైన గంగాదేవి కూడా ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి. ఇంతట్లో ఏం జరిగింది? జారే లక్షణం కలిగినటువంటి పాము కొంచెం కిందికి జారింది. ఈ మహోరగం చేసిన పని ఇది. కిందికి జారింది కొంచెం. ఎందుకని? ఎద్దు కదలదు, ఎలక కదలదు, ఏనుగు కదలదు, సింహం కదలదు. కదిలే లక్షణం దీనికే ఉంది. పైగా శివుడి మెడలో కూడా తిన్నగా ఉండదు, ఎలా తిరుగుతూ ఉంటుంది. అది దాని లక్షణమే అది. ఆ తిరగడంలో భాగంగా కొంచెం జారింది. ఆ జారిన పాము కొంచెం కిందికి జారి మోకాల నుంచి ఇలా కిందికి వెళ్ళేసరికి వినాయకుడు ఎలా కనపడింది. దాన్ని పట్టుకుంది. దాన్ని పట్టుకుంది. అబ్బో ఇంతకాలానికి ఆహారంగా దొరికింది. అత్తుం వాంఛతి వాహనం గణపతేర్ భూషాభుజంగం కృధ. శివుడి భూషణమైనటువంటి భుజంగం కృధ కోపంతో, గణపతేర్ వాహనం గణపతి యొక్క వాహనాన్ని అత్తుం వాంఛతి తినేద్దామని పరిగెట్టింది. దీన్ని చూసి ఎలక పరిగెట్టింది భయంతో. దానికి భయం పుట్టేసింది. దీనికేమో ఆకలేసేసింది. విచిత్రం పరమేశ్వర సన్నిధానంలో ఎందుకు జరిగాయో చూద్దాం ఒక క్షణంలో. దేనివల్ల జరుగుతాయో. మహోరగం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటో. తంబాఘాపి షడాననస్య. ఆ ఎలక కోసం పాము పరిగెడుతుంటే ఆ పాముని నెమలు చూసింది. దానికి వెంటనే దాని ఆహారం పామేగా, మరి పాము వెనకాల అది పరిగెట్టింది. పాము దొరుకుతోంది. గిరిజావాకాపి నాగాననం. అప్పుడు వెంటనే వీటికి పుట్టిన బుద్ధి సింహానికి పుట్టదు, పుట్టింది. వినాయకుడు మొహం ఏనుగు ముఖం, అంతే. ఏనుగు దొరికింది. ఏనుగు సింహానికి ఆహారం కుంభస్థలం చీల్చేద్దామని అక్కడికి దూకింది. ఆయన మొయ్యోమన్నాడు ఒకసారి. గిరిజాదేవి కొడుక్కింత ప్రమాదం వచ్చి పడితే ఆ విషయం పట్టించుకోవడం మానేసి ఆవిడ కూడా ఆవిడది అన్నట్టుగా గౌరీ జహ్నుసుతామసూయతి. పైన ఉన్న గంగాదేవిని చూసి గౌరీదేవి అసూయ పడుతుంది. ఏమిటి ఇప్పుడు ఇంతమంది కూర్చుంటే ఇది కూడా రావాలా ఇక్కడ? ఎందుకంటే మరి ఆవిడకి మంటగా ఉండదు. ఎప్పుడొచ్చి ఇంట్లో దింపుతాడో కొంపలు అంటుకుంటాయి. కొంపలు మునిగిపోతాయి నిజంగానే గంగ. అందుకని అదెందుకు ఎక్కడంటే అది ఊరికే అలా ఉందండి. అలా ఉంటే అలాగే దాన్ని పంపేయండి అంటుంది. కుమారుడికి ఏదో జరుగుతుందని లేదా? గౌరీదేవి దృష్టి గంగాదేవి మీద ఉంది. అంతే కదా. కళానాథం లలాటానలక. అస్తమాని మూడో కన్ను ఉంది లలాటానలక. ఇంతమంది సరదాగా కూర్చొని మాట్లాడకుండా దానికి కూడా ఏమిటో చూద్దామనిపించింది ఒకసారి. చూడలేకుండా పైనుంచి చంద్రుడు అమృతం కురిపిస్తున్నాడు. అమృత వర్షం కారణంగా ఆ కన్ను తెరుచుకునే అవకాశం లేదు. అందుకని అది చికాకు పడుతుంది. ఇలా మొత్తం వాహనాలు, ఆయుధాలు, ఆభరణాలు, కుటుంబ సభ్యులు, కుమారులు, భార్య, ఇంతమంది మధ్యలో ఈ ఎక్కడ సఖ్యత లేకపోగా పొరపచ్చాలు రావడం చూసి ఒళ్ళు మండి, నాది కూడా ఓ కుటుంబమేనా, భక్తుల కష్టాలు నేనెక్కడ తీరుస్తాను, నా కష్టాలే నాకున్నాయి, ఎందుకు వచ్చిన సంతానం విషం తాగేసట్టే. ఈ మొత్తం సంఘటన జరగడానికి కీలకం ఏమిటండి? భగవంతుని దగ్గర మెడ చుట్టూ ఉన్నటువంటి పాము కిందికి జారడం. అలాగ భగవత్ స్మరణ నుంచి మనం కిందికి జారాము అంటే అయిపోయినట్టే. రాగద్వేషాలన్నీ పట్టుకుంటాయి. కక్షలు